అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇంట్రెస్ట్ ఉన్న, అభిరుచి కలిగిన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చున్నారు. ఆ ప్రకటన చూసి మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు సంబంధించిన నగరేశ్వర మహిషాసుర మర్దని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ కోసం నేను కూడా అప్లై చేసి ఉన్నాను. అప్లై చేసిన తర్వాత ఇక మర్చిపోయాం, అది ఎవరో ఒకరు వేస్తారో, మనం ఆ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు కదా, మనకెవరో అధికార పార్టీ వాళ్ళే వేసుకుంటారని చెప్పి. కాకపోతే ఇదేంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ సెలక్షన్ అంతా కూడా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. కాకపోతే జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే స్థానిక శాసనసభ్యుడు ఈ పార్టీ యాత్ర పదవులు, అంటే ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నాయకులు అతను నిర్మించుకుంటాడు, ఆ కమిటీలు అట్లనే, అది వేరే విషయం. కానీ అతను పార్టీకి సంబంధం లేకుండా ప్రభుత్వానికి సంబంధించినట్లు అతను నామినేట్ చేయగలిగిన పదవులు ఏమైనా ఉన్నాయంటే అది మార్కెట్ యార్డ్ చైర్మన్, మార్కెట్ యార్డ్ మెంబర్సు, కమిటీ మెంబర్సు, అదేవిధంగా దేవాదాయ శాఖకి సంబంధించి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ట్రస్ట్ బోర్డు మెంబర్సు అంతవరకే నియమించుకోగలుగుతాడు. అంతకుమించి అతను వేరే వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి పెద్దగా ఆస్కారం ఉండదు గవర్నమెంట్లో. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ ఎమ్మెల్యేస్ ఉంటే ఏమైనా కార్పొరేషన్లో అట్లో డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయించి, లోకేష్ గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయించి చేయించుకోగలుగుతారు. కానీ చైర్మన్ల నియామకం వచ్చి కార్పొరేషన్ చైర్మన్ నియామకం వచ్చి అయితే ముఖ్యమంత్రి గారితే ఫైనల్ అవుతుంది. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈ మార్కెట్ యార్డు వరకు మాత్రమే ఎమ్మెల్యేల పరిధి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ ఇన్విటేషన్లో ఇన్వైట్ చేయటం అట్లా పెట్టుకోవడం జరిగిన తర్వాత మొన్న ఒక 3 days బ్యాక్ దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఏమన్నా మీరు కనకాపరమేశ్వర దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ కోసం అప్లై చేసి ఉన్నారు కదా, మీది అఫిడవిట్ కావాలని చెప్పి అడిగాడు ఆయన. అట్లాగనంటే ఇస్తానంటే ప్రొఫార్మా ఏంటంటే ఆయన పంపించాడు. ఆ విధంగా అఫిడవిట్ నేను తయారు చేసి పంపించాను. ఆ సందర్భంలో ఆయన అడిగాను, ఎంతమంది పెట్టారంటే మా పెనుగొండ కనకాపరమేశ్వర టెంపుల్ కంటే మీది ఒకటే అప్లికేషన్ ఉందండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయనే ఇన్స్పెక్షన్, ఎంతమంది ఉంటే అంతమంది ఆయన ఇన్స్పెక్షన్ చేసుకుని అంత దగ్గర అఫిడవిట్లు తీసుకుందరు. కాకపోతే నాకు ఈ లోపల తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అన్ని దేవాలయాలకి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్లు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు అయిపోయినాయి. దానికి సంబంధించి కొంత సమాచారం నాకు లభించింది. అది ఫస్ట్ మా ఊరు నేను అప్లై చేసిన శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దని వాసవి కనకాపరమేశ్వర టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఇది అనౌన్స్ అయినప్పుడు ఏ పేర్లు ఉంటాయి చూసుకోండి. మీకు ఎందుకు చూపుతున్నానంటే మీకు తెలియాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. అట్లాగే కొన్ని చూపిస్తాను, ఒక 20 చూపిస్తాను మీకు. ఇది మీరు జూమ్ చేస్తే కనపడుతుంది. ఈరోజు ట్రస్ట్ బోర్డుకి సంబంధించి చాలా బాధ్యతగా, పారదర్శకంగా చేసినట్టు కనపడాలనో, చేసేమనిపించుకోవాలనో, ఓవర్ యాక్షనో తెలియదు. కానీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అందరి దగ్గర అఫిడవిట్లు తీసుకుంటూ ఒక పెద్ద తతంగమాట. అప్లై చేశాడంటే వీడు ఎమ్మెల్యేకి ఇతడు కాదు కాబట్టి అప్లై చేశాడు, ఎమ్మెల్యేకి ఇతడైతే ఎవడు అప్లై చేయడు, ఎందుకంటే ఎమ్మెల్యే గారే నామినేట్ చేస్తాడు ఇవన్నీ. సరే ఏమవుతుందో వాళ్ళు అనౌన్స్ చేశాక చూద్దాం. దీనికి సంబంధించి పొద్దున్న డిఈఓ గారిని అడిగాను, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారిని, సార్ ఏంటి ట్రస్ట్ బోర్డులకు సంబంధించిన నియామకం ఆథరైజేషన్ ఎవరంటే దీని మీద డెసిషన్ మేకింగ్ ఎవరంటే అంటే కమిషనర్ ఆఫీసర్ అంటే, అది ఏదో ధార్మిక సంస్థ లేకపోతే ధార్మిక సంస్థలకు సంబంధించిన వ్యక్తుల ద్వారానో సెలెక్ట్ చేస్తారనుకుంటాను, మా చేతుల్లో ఏమీ లేదండి అన్నాడు. నాకేమి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇప్పించమని అడగట్లేదయ్యా అని చెప్పి ఆయన దగ్గర నెంబర్ తీసుకుని నేను చైర్మన్ గారికి, ఇది కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశాను. ఆయన అడిగాను ఏంటండి అని చెప్పి, ఇంకా అవ్వలేదంటే అయినప్పుడు అనౌన్స్ చేస్తాం అని చెప్పి. మరి బయట తిరుగుతున్నాయంటే కొన్ని ఒక 20 దేవస్థానాలకు సంబంధించి మా కాన్స్టిట్యున్సీయే, స్టేట్ మొత్తం మాట్లాడట్లా, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక 20 ట్రస్ట్ బోర్డు మెంబర్సు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు సంబంధించిన లిస్టులు బయట తిరుగుతున్నాయంటే, ఏమంటే యూట్యూబ్ వాట్సాప్లో కనపడ్డ ప్రతి దానికి సమాధానం చెప్పాలంటే కష్టం, అవి ఏమీ కరెక్ట్ అవ్వవు అని చెప్పన్నాడు. సరే అయితే ఒకవేళ కానీ అయ్యే కానీ కరెక్ట్ అయితే ఈ చేతుల్లో ఏమీ లేదు, మీరు ఖాళీగా ఉండి పలుకుట్టుకుంటూ కూర్చున్నట్టే ఉంటుంది ఆఫీస్లోనే. ఇది ఎమ్మెల్యే గారి సెలక్షన్ అయితే ఇదిగో నేను ఇచ్చిన లిస్టే ఖాయం అవుతుంది, అన్ని లిస్టులు కూడా. లేదు మీ సెలక్షన్ అనుకోండి వేరే ఉంటుంది, చూద్దాం. ఇదిగో ఇందులో ఏమైనా ఓట్లను మార్చి ఈ రామాంధ్రరావు పెట్టిన లిస్ట్ కరెక్ట్ కాదు, అందులో 2 పేర్లు తప్పున్నాయి, 3 పేర్లు తప్పున్నాయని చెప్పి మీరు ఏమైనా చెప్తే చెప్పొచ్చు. కానీ
ఫైనల్గా అన్నిట్లోనే ఏమీ చేయలేరు కదా. మీకు ఆల్రెడీ మెయిల్ పెట్టాను, చూసుకోమని పొద్దున కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అన్ని లిస్టులతోనూ కలిపి మళ్ళీ మెయిల్ పెడతాను. ఎందుకంటే రేపు కోర్టుకు ఎవరన్నా పోయినా, నేను పోయినా సాక్షి ఉండాలి కదా. మీ సెలక్షన్ విధానం ఏంటి, దాని పారదర్శకత ఏంటి, మీరు ఎప్పుడు అనౌన్స్ చేశారు, అంతకుముందే లిస్టులు ఎందుకు బయటకు వచ్చినాయి, ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ లిస్టులు అని చెప్పి అని క్వశ్చన్ చేయడం కోసమే నేను కోర్టుకు వెళ్ళే ఉద్దేశంలో ఉన్నాను. ఈ లోపల ఏంటంటే మీరు అనౌన్స్ చేసింది చాలా పద్ధతిగా పారదర్శకంగా చేశారు, చాలా బ్యూటిఫుల్గా వేసుకున్నారు చార్ట్లో ఇవన్నీ. దీంట్లో ఏముందంటే పేరు, అతని పొజిషను, చైర్మనా మెంబరా అనేది, అతని వయసు, జెండర్ మేలా ఫీమేల్ అనేది, ఫోన్ నెంబరు, ఇవన్నీ వేసుకున్నారు. క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అన్నీ వేసుకున్నారు. ఓసీ అని చెప్పి, బీసీ అని చెప్పి, ఎస్సీ అని చెప్పి అన్నీ వేసుకున్నారు. మళ్ళీ ఎస్సీలో మాల ఆ విధంగా. కానీ నాయి బ్రాహ్మణ్ ఒకటి కంపల్సరీ రిజర్వ్ ప్రతి దేవాలయానికి. ఎందుకంటే వాళ్ళేమో గుళ్ళో పూజలు చేస్తారు, అట్లాగే భగవంతుడికి వీళ్ళేమో వాద్య పరికరాల ద్వారా వాయిస్తారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకటి రిజర్వ్ చేసినట్టు ఉన్నారు గతంలోనే. మిగతా పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా రిజర్వేషన్ పోను, మిగతా అన్నీ వేరే కమ్యూనిటీలకు ఇచ్చారు. పెనుగొండకు వచ్చేటప్పటికి ఆర్యవైశాఖ ఏమో ఇద్దరికి ఇచ్చారు, శెట్టిబల్జ కమ్యూనిటీ, విశ్వబ్రాహ్మణు, నాయి బ్రాహ్మణు, మాల, కొప్పులు వెలమ, కాపు బ్రాహ్మణు, అగ్నికుల క్షత్రికి ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. గొప్ప విచిత్రమైన ట్విస్ట్ ఏమి ఇచ్చారయ్యా మీరు లాస్ట్ కాలం చూడండి. టీడీపీ, బీజేపీ, టీడీపీ, జేఎస్పీ అంటే 2 జనసేన పార్టీకి ఇచ్చారు, ఒకటేమో బీజేపీ పార్టీకి ఇచ్చారు, మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు. దేవాలయాల దగ్గర కూడా దరిద్రం ఏంటండి, రాజకీయాలు ఏంటో నాకు అర్థం కాల. భగవంతుని ఆరాధించేవాడో, పూజించేవాడో, భక్తుడో, చారిటీ కలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఎవరో పెట్టుకుంటారు. అంతేగాని పార్టీకి సర్వీస్ చేసేవాడు పెట్టుకుంటుంటే అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, దాన్ని వదిలేద్దాం. కాకపోతే కమిషనర్ గారి పేరు మీద ఇవన్నీ చేసి అయిపోయిన పెళ్ళికి బాధ్యలాగా మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్లు ఇవన్నీ తీసుకుంటాం ఎందుకు నాకు అర్థం కాల. అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది, ఇంకా కామ్గా మాట్లాడుకోరుకోక మర్చిపోయిన మళ్ళీ గుర్తు చేసి కెలికి మేము పారదర్శకంగా ఉన్నాం, మేము చాలా శుద్ధ పూసలం, వెన్న పూసలం అనే విధంగా ఈ బిల్డప్లు ఎందుకు ఇచ్చుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లా. ఇకపోతే కమిషనర్ గారు ఒక్క చిన్న ప్రశ్న అండి, మీరు అలాగా మీ చేతుల్లో ఏమి ఉండదు అనుకోండి, మీరు సింహాచలం భూములు ఈ వ్యవహారాలు చాలా ఉన్నాయి మీ మీద కూడా, అట్ల గురించి కూడా ఇప్పుడు కంటిన్యూగా వీడియోలు చేసి పెడతా ఉంటాను నేను. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం, చాలా రోజుల క్రితం నేను వీడియోలు చేసి పెట్టి వదిలేసాను. సర్లే ఎవడేడు వాడు ఎడుతాడు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. ఇప్పటి నుంచి నేను మళ్ళీ దీంతో ఈ వీడియోలన్నీ కూడా ఒకసారి మళ్ళీ బయటకు తీసి ఈ సింహాచలం ట్రస్ట్ భూములు కానీ, మీరు ఎప్పటి నుంచి ఎడిషనల్ కమిషనర్గా ఉన్నారో, లేకపోతే ఎప్పటి నుంచి కమిషనర్గా ఉన్నారో, ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారో, ఈ వివరాలన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, ప్రజలకు కూడా తెలియాలి కదా. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నానండి, పెద్దగా నాకు ఈ మిగతా విషయాలన్నీ వదిలేద్దాం. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ల కింద ఎస్సీకి సంబంధించి మాల మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఉపకులాలు అందరినీ తీసుకున్నారు, ఎస్టీలను తీసుకున్నారు, బీసీలను తీసుకున్నారు. నేను అడిగేది ఏంటంటే, మీ చేతిలో ఉంటే మీరు, స్థానిక ఎమ్మెల్యే చేతిలో ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు కలిపి ఎస్సీలకు ఎవరికైనా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారా? అంటే ట్రస్ట్ బోర్డు చైర్మన్ రిజర్వేషన్ లేదండి, దానికి ఓన్లీ మెంబర్స్గా రిజర్వేషన్ ఉంది అని చెప్పమాకండి. అంతేగాని మెంబర్స్ అందరూ కలిపి ఎన్నుకుంటారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనేది కూడా శుద్ధ అబద్ధం, బూతు, తప్పు, అదంతా కూడా అన్యాయం, అక్రమం. ఎమ్మెల్యే చెప్పినోడే ట్రస్ట్ బోర్డు మెంబర్ అవుతాడు, ఆ మెంబర్స్లో ఎమ్మెల్యే చెప్పినోడే చైర్మన్ అవుతాడు, అది జగమెరిగిన సత్యం. లేదు అలా ఎమ్మెల్యే సంబంధం లేదు, నేను శాసనంత గొప్ప ఆఫీసర్ని కాబట్టి నేనే సెలెక్ట్ చేశాను ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని, వాళ్ళు ఎన్నుకున్నారంటారా? ఏది ఏమైనా సరే మీరు ఎవరికైనా ఎస్సీ ఎస్టీని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కింద ఎక్కడైనా నియమిస్తున్నారా? కమిషనర్ గారు మిమ్మల్ని సూట్గా ప్రశ్నిస్తున్నాను. లేదంటే నేను ఖాళీగా కూర్చొని పళ్ళు కొట్టుకుని బ్యాచ్ అండి, ఈ లిస్టు ఎమ్మెల్యే గారు పంపించారు, అదే మేము ఆమోదించి చేసాం, ఎమ్మెల్యే గారు తయారు చేసుకుని పంపించిన లిస్టే యాజ్టీస్గా ఆమోదించాం, మీరు ఏదో గొడవ చేసి అరిసాలరా చేస్తున్నారు కాబట్టి ఒకటి రెండు పేర్లు మార్చి మొగుడు బదులు పెళ్ళం బదులు మొగుడు పెట్టారని చెప్పుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మీ చేతిలో ఉంటే మీరు ఎవరినైనా ఎస్సీలకు సంబంధించి మాల కానీ మాదికి కానీ ఉపకులాలు కానీ ఎవరినైనా సరే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లు చేస్తున్నారా? అది మీరు, మీ నియామకం కాదు, స్థానిక ఎమ్మెల్యే నియామకం అయితే ఎమ్మెల్యే. ప్రత్యేకించి నేను అడిగితే ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన దేవాలయాలకే ఎవరినైనా నియమిస్తున్నారా? ఎస్సీలకు సంబంధించి మాల మాదిగా లేక
మాదిగ ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులు నియమిస్తున్నారు అనేది ఒకదానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అసలే రగులుతుంది వ్యవహారం. బ్రాహ్మణుల్ని పౌరహిత్యానికి కూడా ఆ పూజారుల కింద బ్రాహ్మణేతరులు కూడా పెట్టమని చెప్పి కొంత గొడవ జరుగుతుంది. కొన్ని చోట్ల ఉన్నారో అవన్నీ డిస్కషన్, అది వేరే వీడియో చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళనే గుమ్మం దాకా తీసుకొచ్చి, ఒరే మీరు గుమ్మం బయట స్టూల్ మీద కూర్చోండి, మేమంతా కలిపి లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటాం అని చెప్తే ఎంతవరకు కరెక్టు? మెంబర్షిప్ వరకు తీసుకొచ్చి వదిలేస్తారా, లేకపోతే కనీసం అందరూ ఒకళ్ళిద్దరికన్నా గౌరవించి చైర్మన్ పోస్ట్ ఇస్తారా అనేది ఒకసారి ఆలోచించి చెప్పండి. నమస్కారం. రామానుజరావు, జై హింద్.